अनकापल्ली जिले के कल्याणलोवा गांव से जिट बिन्नावरम तक आदिवासी तंजीमों ने 8 अगस्त के रियासतगीर एजेंसी बंद की हिमायत में बाइक रैली निकाली। मुकर्रीन ने मुतालबा किया है कि गैर शेड्यूल कबायली देहात को आइन के 5वें शेड्यूल में शामिल किया जाए और नरसीपट्टनम एरिया अस्पताल के एसटी सेल की खिदमत उन देहात तक भी फराहम की जाए और ज़र इल्तवा सड़कों की तामीर फौरी मुकम्मल की जाए। उन्होंने पीवीटीजी खानदानों को इंतोडिया कार्ड और रेड जोगम पेट में पोलिंग मरकज के क़याम और इसके अलावा कल्याणलोवा रिजर्वायर को नो माइनिंग जोन करार देने का भी मुतालबा किया। తారీఖుని ఏజెన్సీ బంద్ జయప్రదం చేయాలి గిరిజన హక్కుల కోసం ఏజెన్సీలో 8వ తారీఖు జరిగే బంద్ జయప్రదం చేయాలి ఆదివాసీ హక్కుల దినోత్సవం జరిగే బంద్ జయప్రదం చేయాలి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలి సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలకు రక్షణ కల్పించాలి జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ప్రత్యేకంగా గిరిజన సమావేశం ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేకంగా గిరిజన సమస్యలపై ప్రత్యేక దర్బార్ ఏర్పాటు చేయాలి కళ్యాణలోవ రిజర్వేయర్లో అక్రమాలు తొలగించాలి కళ్యాణలోవ రిజర్వేయర్లో అక్రమాలు తొలగించాలి కళ్యాణలోవ రిజర్వేయర్ నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి ఏజెన్సీ ఆగస్టు 8వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలు బంద్ కార్యక్రమానికి ఏజెన్సీ జేఏసీ పిలిపించింది। ఆ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు రావుకత్త మండలం శివలపాడు పంచాయతీలో ఉన్నటువంటి ఆ జోగింపేట అలాగే కళ్యాణలోవ ఆ గ్రామాల్లో బైకు ర్యాలీతో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది। ఎందుకోసం అంటే ఏజెన్సీలో 1/70ని పకడ్బందీగా అమలు చేయాలని, జీవో నెంబరు ప్రకారంగా 100% ఉద్యోగాలు ఏజెన్సీలో ఇవ్వాలని, అలాగే నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు ఏవైతే 265 గ్రామాలు ఉన్నాయి కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని, ఈ సమస్యల మీద రేపు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహిస్తున్నారు। దానికి మద్దతుగా ఈరోజు నాన్ షెడ్యూల్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ మద్దతు ప్రకటిస్తుంది। దాంతోపాటు నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఉంది, అక్కడ అంబులెన్స్ ఉన్నది, కానీ నాన్ షెడ్యూల్ గిరిజనలో చనిపోతే అంబులెన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది। అలాగే ఇక్కడ కళ్యాణలో రిజర్వేర్ ఉంది, ఈ రిజర్వేర్ ఆనుకున్నటువంటి ఈ క్యాచ్మెంట్ ఏరియా అయితే ఉందో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కప్పేస్తున్నారు। దాని మీద జాయింట్ కలెక్టర్ సమంగా పరిశీలన చేసి దాన్ని న్యాయం చేయాలని, రెండోది ఏంటంటే నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో భూములు ఉన్నాయి, 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి రికార్డు లేవు కాబట్టి దీన్ని పెద్ద పెద్ద భూస్వాములు వచ్చి ఈ భూములు మీకు రికార్డులు ఉన్నాయా లేవా, లేకపోతే భూమి మాది రికార్డు ఉందని చెప్పేసి తగిలే పరిస్థితి వస్తుంది। ఇటువంటి పరిస్థితుల్లో నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులందరూ కూడా భూమి మీద హక్కు కల్పించాలని చెప్పేసి, అలాగే రెండోది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు SC ST మానిటరింగ్ కమిటీ అనేది ఉంది, దానిలో దళితులే దానికి ఉంటారు తప్ప నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిప్రజెంటేషను SC ST మానిటరింగ్ కమిటీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి, దీంతో పాటు షెడ్యూల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రేపు జరిగేటువంటి బంద్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది।